టాటా ఇంట్రా V50 18 నెలల తర్వాత వాడిన తర్వాత బండి చూపిస్తాను చూడండి. 24 మోడల్ బండి ఇది. ఇదిగో ఇక్కడ ఒకటి ప్రాబ్లం, మనము తోకే కడ కన్నం అయిపోతుంది వేగంగా. ఇదొకటి 30,000 కిలోమీటర్లే తిరిగింది బండి, ఎక్కువ ఏం తిరగలేదు. కొంచెం బాడీ డెలికేట్గా ఉంటుంది, పికప్ విషయంలో అయితే పర్లేదు. నువ్వు ఎంత వేసినా లోడు లాక్కుంటుంది. నేనున్నానే అంటుంది. 3 వేసినా 4 వేసినా 5 కూడా వేసే వాళ్ళు ఉన్నారు కర్కుర్తిగా. నేను ఒక 3-4 సార్లు వేసి ఉంటాను, 5 అంతే, ఎక్కువ వేయను. ఎందుకు తలనొప్పి, బండి పాటు చేసుకోవడము. మళ్ళీ మనమే చూసుకోవాలి. ఇప్పటికీ గేర్ బాక్స్ ఫోర్త్ గేర్ కొంచెం సౌండ్ వస్తుంది, ఎందుకో ఇటు తెలియదు. వారంటీ ఉంది కదా చూపిద్దామన్నారు, వెళ్ళాలి షోరూమ్కి. ఈ డాలా లోపల పర్లే, మ్యాట్ వాడుతున్నాం కాబట్టి పర్లే, బాగానే ఉంది. ఈ యాంగిల్ కట్టే వాళ్ళేమో ఇదిగా నీట్గా కట్టలేదు, ఈక్వల్గా లేవు, అప్ అండ్ డౌన్ ఉంది. ఇక ఈ మడ్డుగాడికి వస్తే ఇప్పటికి 3 సార్లు మార్చాను. ఒక పక్కదే పశువులు ఎక్కించేటప్పుడు పొరపాటు దాని మీద పడింది, ఒకటే 1600. ఎంత మారుస్తామో నల్లగా వదిలేసాను ఇంకా. ఇకపోతే ఇదిగో అది గేర్ బాక్స్ దగ్గర ఇది రౌండ్ కనిపిస్తుంది కదా, అది మార్చాను. అది వారంటీ కింద వచ్చింది కాబట్టి ఫ్రీకి చేసి ఇచ్చారు. 7-8 నెలలుగా ఖరాబ్ అయిపోయింది అక్కడ. ఇంకా ఈ కట్లు విషయం వస్తే ఇరిగిపోయినాయి 2 కట్లు, కంపెనీ వాళ్ళు ఇచ్చిన కట్లు ఇరిగిపోయినాయి. నేను ఇంకా ఎక్స్ట్రా బయట 3 వేయించుకొని అనుకునేసి, కొంచెం లోడు వేయడం రాలేక, లేకపోతే ఇరిగిపోయినాయి మనకు తెలియదు. లోడింగ్ అలా ఉంది మరి పరిస్థితి. ఇక హోస్ పైప్ ఇంకా ప్రాబ్లం ఉంటుంది అబ్బాయి బండికి. హోస్ పైపు లోపల ఉంటుంది, ఆ హోస్ పైపు చిన్నదానికే తన్నేస్తుంది, కన్నం అయిపోద్ది. హెవీ ఘాట్ రోడ్లు తిరిగితే, మేము తిరిగేది ఘాట్ రోడ్లు, రోజుకి 30-40 కిలోమీటర్లు తిరుగుతాం అంతే. సంత కోసమే తిరుగుతాను. జనాలు రావడం పోవడం, కూరగాయలు, సీతాఫలాలు అన్నీ గిరిజనులు పండించేవన్నీ సంతకు తీసుకెళ్ళడం కోసమే వాడుతున్నాం అంతే, పెద్దగా ఏం తిరగట్లేదు. అది హోస్ పైప్ ఒకటే మాకు కొంచెం ఇబ్బంది. ఆ హోస్ పైప్ 2000 అవుతుంది. ఇప్పటికి 3 సార్లు మార్చాను. అది తిప్పించాలంటే 3 రోజులు 4 రోజులు ఉండిపోతుంది షోరూంలోన. అలాగైపోతుంది పరిస్థితి. బయట ఎక్కడ దొరకట్లేదు, అన్ని షోరూమ్లు ట్రై చేసాను, దొరకట్లేదు. అదే ఆ హోస్ పైప్ చూపిస్తాను, లోపల ఉంటుంది. అది ఆ సెల్ఫ్ మోటార్ పక్కన ఉంటుంది. అదే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అది పోతే మాత్రం గొప్ప తలనొప్పి. మిగతా అదంతా బండి పర్లే. బొలోరో మీద దమ్ము హైలైట్, కొంచెం బాడీ డెలికేట్, కానీ బొలోరో మీద మంచి బండి, పర్లేదు. సర్వీసింగ్ అంటావరా, ఇంజిన్ ఆయిల్ మార్చడానికే. ఇంకేదైనా మార్చాలన్నా స్పేర్ లేదు, తిప్పించాలి, గడిది గుడ్డు, అన్ని రకాలు చెప్తారు. అది అన్ని షోరూంలో తెలిసి చెప్పేదే. మరి ఇంకేం చేస్తాం, తప్పదు, ఇంకా అనుభవించడమే.